బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ సర్కార్ పాలన కొనసాగుతుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ యూసఫ్గూడలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు బీజేపీ నాయకులు. ఇక అక్టోబర్ చివరి వారంలో గానీ నవంబర్ మొదటి వారంలో గానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందన్నారు. బీసీలను ఓట్లడిగే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు కిషన్ రెడ్డి. బీజేపీకి హైదరాబాద్ కంచుకోట అన్నారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన చూసాము, కేసీఆర్ పాలన చూసాము, మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాము. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అవినీతికి, అక్రమాలకు, అప్పులకు గురి చేసింది తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూసినా, ఏ పోషాక చూసినా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క మద్దతు ఈరోజు పూర్తిగా కోల్పోయిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అడగాల్సి ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు మరి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమైందో చెప్పిన తర్వాతనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అడుగు పెట్టాల్సినటువంటి అవసరం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధానం ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలి. అది సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీని నడి రోడ్లు నిలదీయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో ఓటు చోరీ జరుగుతుంది. ఆ ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ పార్లమెంట్ ఓవైసీ చేస్తారు. ఆ బలంతోనే రేపు నేను జూబ్లీహిల్స్ తెలుస్తానని చెప్పి అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్ ప్రజలు ఈ ఓటు చోరీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, ఈ ఓటు చోరీ ఏదైతే నర్సిస్ పార్టీ చేస్తున్నాడో దాన్ని తిప్పికొడుతుంది. ఏ